వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని సహజ సిద్ధమైన విధానంలో కాపాడే గొప్ప వైద్య విధానం ఆయుర్వేదం. ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి మన భారతీయ సంస్కృతిలో ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి ఈ ఆయుర్వేద వైద్య విధానం మనసుని, శరీరాన్ని, జీవనశైలిని సమతుల్యం చేస్తూ సహజమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. రైట్, ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద నిపుణులు బుక్కా మహేష్ బాబు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. బరువు తగ్గాలి అనుకునే వారికి ఆయుర్వేదంలో ఐడియల్ డైట్ ఒకటి మా ప్రేక్షకులకు చెప్తారా? అంటే డైట్ అనేటటువంటిది ఏంటంటే మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే తెలుగు వాళ్ళ డైట్ అనేది వైవిధ్యభరితమైనటువంటిది. చాలామంది కానీ ఎంతటి వాళ్ళైనా కానీ తెలుగు డైట్ ఇష్టపడకుండా ఉండరు. చాలా లవబుల్ ఉంటుంది చెప్పాలంటే. సో ఈ ఆహారం విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే మనకు నగరాలలో ఏంటంటే అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి అన్నట్లు. ఫంక్షన్స్లలో, గెట్ టుగెదర్లో, అక్కడ ఇక్కడ. మంత్రి సత్యనారాయణ రాజు గారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఒక పెద్ద వేవ్ వచ్చింది. ఏంటంటే మొలకెత్తిన ధాన్యాలు పెట్టేవాళ్ళు ప్రతి పెళ్లి భోజనాలలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉండేది. క్యారెట్స్, బీట్రూట్స్, తర్వాత ఆనియన్స్, తర్వాత ఇలాగా వెజిటబుల్స్ కూడా, కీర, ఇట్లాంటివన్నీ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి కానీ ఎవరంతా మక్కువ చూపట్లేదండి. ఎక్కడికైనా వెళ్ళినా నాన్ వెజ్ ఉందా, మటన్ ఉందా, చికెన్ ఉందా, వెరైటీలు ఉన్నాయా, ఏమేమి వెరైటీలు ఉన్నాయి, టిఫిన్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి, అన్నీ చూసుకొని వచ్చి తను క్యాటర్ చేసుకొని తినడానికి కూర్చుంటారు అన్నట్టు. ఈ మధ్య నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. వెళ్తూనే ఉంటాను, కాకపోతే ఏం తింటున్నారు అని నేను పెద్ద గమనించేవాడిని కాదు. ఈ మధ్య కావాలని గమనించాను. గమనిస్తే మటన్ తినేవాళ్ళు, చికెన్ తినేవాళ్ళు, ఫిష్ తినేవాళ్ళ కన్నా ఎక్కువ ఉన్నారు రేషియో. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చక్కగా నీట్గా కొంచెం కొంచెం ఒలుచుకొని తినడం అనేది మనకు బాగా అలవాటు అయిపోయింది ఇటీవల కాలంలో. ఏదో జీవితం, ఏదో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు, కానీ తినేదన్నా బాగా కుదురుగా తినాలి కదా అని. ఓకే, కానీ ఇప్పుడు ఐడియల్ డైట్ అని అనుకుంటే అసలు ఐడియల్గా ఉండాలి కదా. అసలు రోగం వచ్చాక చూసుకుందాం అనే వాళ్ళే ఎక్కువగా ఉంటారు చెప్పాలంటే. అయితే రాని వెనకటికి ఒక సైంటిస్ట్ వాళ్ళ ఆవిడని పట్టుకొచ్చి మోకాలు నొప్పులు తగ్గిద్దామని అనుకుని, బరువు తగ్గిద్దాం అనుకుని పాపం శతవిధాల ప్రయాసపడి వాళ్ళ ఆవిడని పట్టుకొద్దామని ఆయన అనుకున్నారు. పాపం ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాట, రావే మహేష్ బాబు దగ్గరికి వెళ్దాము, బాగా తగ్గిస్తారు, బరువు అంతా తగ్గుతుంది, కొత్త రోగాలు రాకుండా ఉంటాయని పాపం ఆయన చెప్పారు. ఆవిడేమంది, రోగాలు వచ్చాకనే కదా డాక్టర్లు, వాళ్ళు కూర్చొని ఉండాలి, మన కోసం చూస్తూ ఉండాలి. అసలు రోగం వచ్చాక వెళ్దాం, రోగం రాలేదు కదా, బాగానే ఉన్నాం కదా. సో ఐడియల్గా ఉండాలి అనుకునేటటువంటి సెగ్మెంట్ ఫస్ట్ ముందు అనుకోవాలి, ఐడియల్గా ఉండాలి కదా అని. ఐడియల్గా ఉండాలి అని అనుకున్నప్పుడే అక్కడ వైద్యం జరుగుతుంది, లేకపోతే ఏది జరగదు. మనం మాట్లాడినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు అసలు చెప్పాలంటే. వాట్ ఈస్ అన్ ఐడియల్ డైట్? ఐడియల్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ పెంచుకొని ఫ్యాట్స్ అవసరమైనంత వరకు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలను మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మెడిటరేనియన్ డైట్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది అని ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వరల్డ్ వైడ్గా. ఒకప్పుడు చైనీస్ డైట్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు చైనీస్ డైట్ నుండి మెడిటరేనియన్ డైట్ వరకు వెళ్ళింది. అంటే మిల్లెట్స్ లాంటివి వాడుకోవడం. పూర్వం మనకున్న సాంప్రదాయంలో మిల్లెట్స్ ఉండేది. కొర్రలు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, ఇవన్నీ బాగా వాడేవాళ్ళు. దాంట్లో రైస్ అనేటటువంటి ఒక సబ్జెక్టు మాత్రమే. కానీ ఇప్పుడు రైసే ప్రధానమైన సబ్జెక్ట్ కిందకి మారిపోయినందువల్ల ఈ గొడవ వస్తూ ఉంది మనకు. ఓకే, కాబట్టి మనం ఏంటంటే ఎవరి వాళ్ళ అవసరాలను బట్టి, ఇప్పుడు బాగా బరువు పెరిగారనుకోండి, బరువు తగ్గాలంటే మనకు ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం. ఎండాకాలంలో ఏం బాగా దొరుకుతాయి? ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. వెజిటబుల్స్ సాలెడ్స్ తీసుకోవచ్చు, కీరా తీసుకోవచ్చు, మజ్జిగన్నం తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు.
షుగర్ లేని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కీరా దోశ తీసుకోవచ్చు. దోసకాయ. మనం ఏంటి అంటే ప్రధానంగా ఏంటంటే ఒక రెగ్యులర్ ఓ ఫార్మాట్కి అలవాటు అయిపోయినాం. ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి జొన్న గట్క చేసుకొని తీసుకోవచ్చు, మొక్కజొన్న గట్క తీసుకోవచ్చు. అంటే హై క్లాస్ ప్రోటీన్ తీసేసి లో క్లాస్ ప్రోటీన్ తీసుకోవాలి. మొలకెత్తిన ధాన్యాలు. పూర్వం ఏంటంటే బొబ్బర్లు కానీ, అలచందలు కానీ, ఉలువలు కానీ ఉడకపెట్టి తినే సాంప్రదాయం ఉండేది. కందులు కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే శనగలు కానీ బాగా నానబెట్టి ఉడకబెట్టి రొట్టెతో పాటు తినేవాళ్ళు పోపు వేసుకొని. సో అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకునేవాళ్ళు, కాయగూరలు ఎక్కువ తీసుకునేవాళ్ళు. అంటే కాయగూరలు ఎక్కువ తీసుకొని ఆహారంలో రైస్ యొక్క పాత్రను బాగా తగ్గించి నూనెతో వేయించేటటువంటి పదార్థాలను బాగా తగ్గించుకొని మజ్జిగను బాగా పెంచుకొని పెరుగును బాగా పెంచుకొని, సో మనం అయినంత వరకు మనం చేసేటటువంటి పని ఏమిటి, మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఆ ప్రకారంగా ఆహార పదార్థాలను మనము డిజైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. నేను మరొక సందర్భంలో మంచి అంటే ఇంట్లోనే ఉంటూ డైట్ చేసుకొని వారానికి ఖచ్చితంగా 3 కిలోలు తగ్గేటటువంటి డైట్ చెప్తాను. ఏమి చేయాల్సిన అవసరం లేకుండానే 3 కిలోలు తగ్గుతారు. సో కాబట్టి ఎక్కడ ఏ రకమైన కలర్లలోకి వెళ్ళి రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఇవి చేయాలి అవి చేయాలి అనాల్సిన అవసరం లేకుండానే తగ్గొచ్చు. అట్లా తగ్గిన కేస్ స్టడీస్ బోల్డ్ అని ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఆహారంలో ప్రధానంగా చెప్పాలి అంటే నేను చెప్పినట్టుగా రాత్రిపూట ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం, సమ్మర్లో తేలిగ్గా ఆహారం జీర్ణమయ్యేటటువంటి తీసుకున్నట్లయితే మరీ మంచిది. అట్లా ఉంటే బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఇంకా ఆయుర్వేదంలో నవక గుగ్గులు అని ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఉందండి. ఓకే. సో మనము ఇట్లాంటి ఆహారాన్ని తీసుకుంటూ నవక గుగ్గులు పొద్దున 2, సాయంత్రం 2 వేసుకుంటే అద్భుతంగా బరువు తగ్గుతారు. కాకపోతే వైద్యుల పర్యవేక్షణలు ఉండడం వల్ల ఏంటి అంటే మనము బ్రహ్మాండంగా తగ్గించుకునే ఆస్కారం ఉంది. ఇటీవల నాకు ఆస్ట్రేలియా నుంచి ఎక్కడా తగ్గని ఒక 32 ఇయర్స్ ఉండేటటువంటి అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు మహేష్ బాబు, 98 కిలోస్ ఉన్నాను అన్నారు. నాకు మీరు టైం ఇస్తారా మాట్లాడడానికి అన్న. ఇస్తాను మహేష్ బాబు అన్నారు. ఈరోజు ఆవిడ చూస్తే దాదాపు 15 కిలోలు తగ్గారు. ఓకే. ఎన్ని మంత్స్లో తగ్గారు? దాదాపు 6 మంత్స్ పట్టింది. ఓకే. చాలా సిన్సియర్గా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ డైట్ ద్వారానే తగ్గారు. డైట్ ద్వారా. డైట్ అంటే మళ్ళీ ఆయుర్వేదం డాక్టర్ దగ్గర రాగానే డైట్ అంటే అమ్మో ఏం చెప్తారో, ఏం తినొద్దు అంటారో, ఎలా మా దగ్గరికి వస్తే మమ్మల్ని చూస్తే ఒక డ్రాకులాని చూసినట్టు చూస్తారండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లక్షలు కట్టమంటే కడతారండి. మరి చెప్తే వినాలి కదండి. గురువు పాఠం చెప్తేనే కదా పిల్లవాడికి చదువు వచ్చేది. మరి వైద్యుడు చెప్పింది వింటేనే కదా వైద్యం జరిగేది. ఇప్పుడు అమ్మాయి విన్నది, 15 కిలోలు తగ్గింది కదా, ఎంత ఆనందం, ఆవిడకి ఆనందం కదా. ఆమె ఫోటో పంపించింది, ఆ ఫోటో చూసి నేనే ఆశ్చర్యపోయినా. ఫస్ట్ ఫోటోకు సెకండ్ ఫోటోకు ఎంత తేడా ఉంది చూడండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఫాలో అవ్వాలనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఒక మంచి టిప్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.